హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ సెకండ్ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేద్దాము. నీట్ కోడ్ 150 లిస్ట్ నుంచి విచ్ ఈస్ వాలిడ్ యానాగ్రామ్, లీడ్ కోడ్ 242 నంబర్. ఓకే. సో, ఇక్కడ మనకి ఆహ్, 2 స్ట్రింగ్స్ ఇస్తాడు. ఓకే. ఎస్ అండ్ టీ. సో, ఇక్కడ మనం లెట్స్ సే యానాగ్రామ్ ఒక స్ట్రింగ్ ఎస్ అండ్ టీ ఈస్ నగరం. ఓకే. సో, ఈ 2 యానాగ్రామా కాదా చెక్ చేసి యానాగ్రామ్ అయితే ట్రూ రిటర్న్ చేయాలి, లేకుంటే ఫాల్స్ రిటర్న్ చేయాలి. ఓకే. అసలు ఈ యానాగ్రామ్ ఏందిరా బాబు అంటే, యానాగ్రామ్ అంటే ఏం లేదు. 2 స్ట్రింగ్స్ ఇచ్చారనుకో, ఆ 2 స్ట్రింగ్స్‌లో క్యారెక్టర్స్ అన్నీ వాటి ఫ్రీక్వెన్సీస్ లెట్స్ సే ఏ ఎన్ని సార్లు ఉంది ఎస్‌లో 1, 2, 3, టీలో 1, 2, 3 అలాగా అన్ని క్యారెక్టర్సు దీంట్లో ఉన్న అన్ని క్యారెక్టర్సు విత్ దేర్ ఫ్రీక్వెన్సీస్ దీంట్లో కూడా ఉంటే ఆ 2 యానాగ్రామ్స్. ఓకే. సో, అది మ్యాటర్. ఓకే. సో, ఓకే. దీన్ని ఎలా సాల్వ్ చేస్తామంటే, సో, ఫస్ట్ థింగ్ ఏందంటే, మనము చూడాల్సింది క్యారెక్టర్ చూడాలి. దాని ఫ్రీక్వెన్సీస్ కూడా చూడాలి. ఓకే. సో, దీంట్లో ఉన్న క్యారెక్టర్స్ అండ్ దేర్ ఫ్రీక్వెన్సీస్ దీంట్లో ఉన్న క్యారెక్టర్స్ అండ్ దేర్ ఫ్రీక్వెన్సీస్ మ్యాచ్ అవ్వాలి. ఓకే. సో, ఇలా చెప్పుకుంటుంటే మనకి ఒక డేటా స్ట్రక్చర్ గుర్తురావాలి. ఏంటిదిరా అది అంటే హ్యాష్ మ్యాప్. హ్యాష్ మ్యాప్‌లో మనము కీ వాల్యూ పెయిర్స్‌తో చూసుకుంటాం కదా! ఒక హ్యాష్ మ్యాప్‌లో కీ వాల్యూ పెయిర్స్ 2 ఉంటాయి. సో, ఇక్కడ కీ వచ్చేసి లెట్స్ సే ఇక్కడ మనం 2 హ్యాష్ మ్యాప్‌లు బిల్డ్ చేయాలి. ఒకటి ఎస్‌కి, ఓకే. ఇంకొకటి టీకి. ఓకే. సో, ఈ హ్యాష్ మ్యాప్‌ల్లో నా కీ వచ్చేసి క్యారెక్టర్ అవుతది. క్యారెక్టర్ కీ అవుతది. వాల్యూ వచ్చేసి దాని ఫ్రీక్వెన్సీ. ఇక్కడ ఏ 3 టైమ్స్ ఉంది. ఓకే. ఎన్ వచ్చేసి ఇక్కడ నాకు 1 టైమ్ ఉంది. జీ వచ్చేసి 1 టైమ్ ఉంది. ఆర్ వచ్చేసి 1 టైమ్ ఉంది. ఓకే. ఓకే. అండ్ దెన్ ఎమ్ వచ్చేసి 1 టైమ్ ఉంది. ఓకే. సో, ఇది ఫ్రీక్వెన్సీస్. ఇక్కడ లెట్స్ సీ టీలో ఎట్లా ఉన్నాయి. ఏ వచ్చేసి 3 టైమ్స్ ఉంది. ఎన్ వచ్చేసి 1 టైమ్ ఉంది. 1 టైమ్ ఉంది. జీ వచ్చేసి ఇది గూడా 1 టైమ్ ఉంది. ఆర్ వచ్చేసి 1 టైమ్ ఉంది. ఎమ్ వచ్చేసి ఇది గూడా 1 టైమ్ ఉంది. ఓకే. ఇక్కడ మనం చూస్తే హ్యాష్ మ్యాప్స్ 2 సేమ్. లైక్ కీ వాల్యూ పెయిర్స్ ఇక్కడ, కీ వాల్యూ పెయిర్స్ ఇక్కడ అన్నీ సేమ్ ఉన్నాయి. దే ఆర్ ఈక్వల్. సో, ఇన్ దిస్ కేస్ మనము ట్రూ రిటర్న్ చేస్తాం. ఓకే. ఇఫ్ నాట్ లైక్ ఈ నగరంలో ఇంకో ఏ ఉందనుకో ఇక్కడ ఎక్స్‌ట్రా. అప్పుడు ఏ 4 అవుతది కదా! అలాంటప్పుడు మనం బోత్ ఆర్ నాట్ ఈక్వల్. అప్పుడు మనము ఫాల్స్ రిటర్న్ చేస్తాం. ఓకే. సో, ఇది ప్రాబ్లమ్ ప్రీఫేస్. సో, ఇక్కడ మనకి కొన్ని ఆహ్, మనం చూస్తే కొన్ని బేస్ కేసెస్ ఉంటాయి. లెట్స్ సే ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏందంటే నేను ఇక్కడ యాడ్ చేశా. యాడ్ చేశా కదా! ఇన్‌స్టెడ్ ఆఫ్ గోయింగ్ త్రూ బిల్డింగ్ హ్యాష్ మ్యాప్‌లు బిల్డ్ చేసి రిటర్న్ చేసే కంటే కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. లెంత్ సేమ్ ఉంటాయి. ఓకే. అది బేస్ కేస్. దీని లెంత్ ఎంత 3, 3, 6, 7. సో, 7 దీని లెంత్. ఇక్కడ నేను యాడ్ చేయడం వల్ల యాడ్ చేయడం వల్ల ఇక్కడ 8 అయిపోయింది. సో, బోత్ లెంత్స్ ఆర్ నాట్ సేమ్. సో, దట్ మీన్స్ అవి యానాగ్రామ్స్ అవ్వలేవు. ఎప్పటికి అవ్వలేవు. లెన్స్ డిఫరెన్స్ ఉంటాయి. సో, ఫస్ట్ థింగ్ మనం ఈ బేస్ కేస్‌ని చెక్ చేసుకోవాలి. బోత్ లెన్స్ ఆర్ సేమ్ ఆర్ నాట్. ఇఫ్ నాట్ డైరెక్ట్ ఫాల్స్ రిటర్న్ చేయి. ఇఫ్ యెస్ బోత్ ఆర్ సేమ్, లెంత్ సేమ్ ఉంటే అప్పుడు మనం హ్యాష్ మ్యాప్‌లు బిల్డ్ చేసి అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ కోసం ఎళ్తాం. ఓకే. సో, అది మ్యాటర్. ఆహ్, లెట్స్ రైట్ ద కోడ్. సో, ఇక్కడ మనము ఫస్ట్ బేస్ కేస్‌ని చెక్ చేస్తాం. ఓకే. బేస్ కేస్ ఏంట్రా అయ్యా అంటే ఇఫ్ లెంత్ ఆఫ్ ఎస్ నాట్ ఈక్వల్స్ టు లెంత్ ఆఫ్ టీ డైరెక్ట్‌గా రిటర్న్ false. Okay. If they are equal, now let's build the hash map. Okay. Let's see. Let's say let's build the hash map. So here మనం ఇక్కడ మనకి ఫ్రీక్వెన్సీస్ రావాలి కదా, క్యారెక్టర్ ఫ్రీక్వెన్సీస్ ఇన్ ఈచ్ స్ట్రింగ్ కావాలి మనకి. ఓకే. కౌంట్ టీ కౌంట్ ఎస్ అని 2 హ్యాష్ మ్యాప్లు తీసుకుంటున్నాను నేను. ఇనీషియలైజ్ చేస్తున్నా. ఓకే. లెట్స్ గో టు ఫర్ లూప్ వేసి వాటి జోలికి పోదాము. ఓకే. సో, ఇన్ రేంజ్ ఆఫ్ లెంత్ ఆఫ్ ఎస్ కానీ టీ కానీ తీసుకోవచ్చు. బికాస్ బోత్ ఆర్ సేమ్ కదా! అప్పుడు మనము కౌంట్ టీ ఆఫ్
s of I equals to count it's count t of సారీ ఇక్కడ t కాబట్టి t తీసుకోవాలి, t కాబట్టి t తీసుకోవాలి, t of I plus 1. Okay, count s of I equals to count s of I plus 1. ఓకే, ఇక్కడ మనకి ఫ్రీక్వెన్సీస్ బిల్డ్ అవుతాయి ఫర్ ఈచ్ క్యారెక్టర్ అనమాట. ఓకే, దిస్ ఈస్ గుడ్. నౌ మనము రెండు హ్యాష్ మ్యాప్లు సేమా కాదా చెక్ చేయాలి. ఓకే, రిటర్న్ count t plus equals to count s. Okay, let's check it. Okay, I made a mistake. Okay, so here I made a mistake. So this is a classic error we are going to see with the hash maps. Okay, సో ఇక్కడ ఏంద్రా అంటే కీ ఎర్రర్. ఓకే, ఈ కీ అనేది రికగ్నైజ్ చేయలేదు, ఫస్ట్ టైం రికగ్నైజ్ చేయలేదు, బికాస్ ఇట్ నెవర్ ఎగ్జిస్టెడ్, మనం ఇక్కడ ఇనిషియలైజ్ చేయలేదు. సో ఇక్కడ మనము ఫస్ట్ ఆ కీ ఉందా లేదా అని చెక్ చేయాలి. కీ లేకపోతే కీకి 0ని యాడ్ చేయాలి. ఓకే, సో మనం దీన్ని ఎలా చేంజ్ చేయొచ్చు అంటే 1 ప్లస్ ఓకే కౌంట్ టీ డాట్ గెట్, ఇక్కడ నేను కీని చెక్ చేయాలి. టీ ఆఫ్ ఐ ఈజ్ మై కీ, అది లేకపోతే 0తో ఇనిషియలైజ్ చేస్తా ఆ కీని. ఓకే, సో సేమ్ వే మనం ఇక్కడ దీన్ని కూడా రాసుకోవచ్చు. 1 ప్లస్ కౌంట్ ఎస్ డాట్ గెట్ ఎస్ ఆఫ్ ఐ, కీ చెక్ చేస్తా, అది లేకపోతే 0 రిటర్న్ చేస్తా. ఓకే, నౌ ఇట్ లుక్స్ గుడ్, it works. Let's submit the code. Yeah, it did work. Okay, so టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ మనం రెండింటిని బిల్డ్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ రెండింటిని బిల్డ్ చేస్తున్నాం కాబట్టి n+m వస్తుంది. పేస్ వచ్చేసి n+m వస్తుంది. బట్ మనం ఇక్కడ చూసుకుంటే n+m మనం క్యారెక్టర్స్ అన్నీ 26 క్యారెక్టర్సే ఉంటాయి కదా ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే యాక్చువల్లీ ఇది బిగ్ ఆఫ్ 1 బికాస్ ఐ మీన్ నెంబర్ కదా, ఇది కాన్స్టెంట్ నెంబర్. సో 26 క్యారెక్టర్స్ ఉంటాయి కాబట్టి ఇట్స్ గోయింగ్ టు బి బిగ్ ఆఫ్ 1. మనం బిగ్ ఆఫ్ n+1 కూడా n+m కూడా చెప్పొచ్చు. బట్ ఎనీవే ఇట్ విల్ బీ 26 characters, right? So yeah, thank you for watching. Please subscribe to my channel.